ఒక మంచి జాబ్ రిక్వైర్మెంట్ విప్రో నుండి అయితే నేను ఒక మంచి రిక్వైర్మెంట్ మీకోసం తీసుకొచ్చేసాను. సో ఈ జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి విప్రో నుండి నాన్ వాయిస్ ప్రాసెస్. ఈ జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి నాన్ వాయిస్ ప్రాసెస్ విప్రో నుండి అయితే రిక్వైర్మెంట్ రావడం జరిగింది. సో ఇది డైరెక్ట్ వాకిన్స్ టు ది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి కూడా ఒకటి మెన్షన్ చేశారు మనకి ఇక్కడ. సో రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి షుడ్ బి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. సో మనకి కావాల్సిందల్లా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్. ఓకే, సో మీకు స్పెసిఫికేషన్స్ వచ్చేసి వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో వర్క్ లొకేషన్ అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇది ఆఫీస్ నుండి వచ్చి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ ఇంక్లూడింగ్ ద నైట్ షిఫ్ట్. సో ఈ జాబ్ ఎవరైతే అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు నైట్ షిఫ్ట్ కూడా చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే లైక్ మనకి డే షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ అంటే సో డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్. సో మనకి డిగ్రీ చేసి ఉండాలి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఉండాలి. ఓకే, అండ్ గ్రాడ్యుయేషన్ పాస్అవుట్స్ ఇయర్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మనకు 2020, 2021, 22, 23 అండ్ 24 వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి పెట్టారు. అది ఐదర్ మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదువుతున్నా, మీరు ఎంబీఏ ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా కూడా ఒకవేళ చదువుతున్నట్టయితే మీరు నాట్ ఎలిజిబుల్, దీనికి అప్లై చేయలేరు. సో నీడ్ ఇమీడియట్ జాయినర్స్, ఎవరైతే మీరు జాబ్ కోసం చూస్తున్నారో, ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్. ఓకే, అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days, వీక్లీ 5 days మీకు జాబ్ ఉంటుంది. అండ్ 2 days రొటేషనల్ వీక్ ఆఫ్. సో ఫిక్స్డ్ సాటర్డే సండే అని అలా ఏమి ఉండదు. సో వీక్ వచ్చేసరికి మీకు ఐదర్ సాటర్డే ఆర్ సండే, మండే ఆర్ ట్యూస్డే అలా మీకు రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఈ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విప్రో క్యాంపస్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. వెండర్ గేట్ అండ్ 203. సో ఇదంతా మీరు క్లియర్గా చూడొచ్చు. లొకేషన్ కూడా నేను ఇంకా మనకి డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. అండ్ ఆపోజిట్ టు డామినస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా అని చెప్పి అయితే మనకి ఇంటర్వ్యూ లొకేషన్ మెన్షన్ చేశారు. అండ్ మీరు వాకిన్కి వెళ్ళే ముందు కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి అప్డేటెడ్ రెజ్యూమే ఒకటి కావాలి. అండ్ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి, ఆధార్ కార్డు మీకు జిరాక్స్ కావాలి. అండ్ మీరు కంప్లీట్ చేసిన 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఏదైతే మీకు సర్టిఫికెట్స్ ఉంటాయో అవి ఆ 3 మీరు జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి కంపల్సరీగా. అండ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు కొంచెం ఫార్మల్గా వెళ్ళండి. అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో ఒకసారి మళ్ళీ కావాలంటే వినండి. ఇది నాన్ వాయిస్ ప్రాసెస్. అండ్ ఇంకోటి మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 16th December అండ్ 17th December 2 days వాకిన్ ఉంటుంది. డైరెక్ట్ విప్రో క్యాంపస్లోనే మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ వాకిన్ ఉంటుంది. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో 2020, 21, 22, 23, 24 ఇయర్స్ ఎవరైతే పాస్ అవుట్స్ ఉన్నారో మీరు కంపల్సరీగా వెళ్ళి అప్లై చేయండి. డైరెక్ట్ వాకిన్స్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో, మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలనుకుంటున్నారో మన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు డైలీ మంచి జాబ్ రిక్వైర్మెంట్స్, జెన్యూన్ జాబ్ రిక్వైర్మెంట్స్ అయితే మీ ముందుకు డైలీ తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.